హలో ఫ్రెండ్స్, నేను మీ డాక్టర్ వందన, ఆబ్స్ట్రిషన్ అండ్ గైనకాలజిస్ట్, జననీ హాస్పిటల్, నర్సీపట్నం. ఇవాళ మనం ప్రెగ్నెన్సీలో వచ్చే కాలువాపుల గురించి తెలుసుకుందాం. ప్రెగ్నెన్సీలో చాలా మంది ఆడవారికి కాలువాపులు అన్నవి ఉంటాయి. సో ఈ కాలువాపులు ఎందుకు వస్తాయి? సో ప్రెగ్నెన్సీలో మనకి బ్లడ్ సర్క్యులేషన్ అన్నది పెరుగుతుంది, మనకి బ్లడ్ వాల్యూమ్ పెరుగుతుంది. సో అలాంటప్పుడు కూడా మనకి కాలువాపులు వస్తాయి. మనకి పెరుగుతున్న గర్భసంచి రక్తనాళాలని కంప్రెస్ చేయడం వల్ల, అంటే ప్రెస్ చేయడం వల్ల మన కాళ్ళల్లో బ్లడ్ అన్నది స్టాగ్నెంట్ గా ఉంటుంది. సో అలా ఉన్నప్పుడు మనకి వాపులు అన్నవి వస్తాయి. సో ఇది నార్మల్ గా వచ్చే వాపులు. ఇలా కాకుండా కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు కూడాను మనకి కాళ్ళలో వాపులు వస్తాయి. మనకి బ్లడ్ తక్కువ ఉన్నా, లేదు మన బాడీలో ప్రోటీన్స్ తక్కువ ఉన్నా, మనం ప్రోటీన్స్ తక్కువ తీసుకున్నా, లేకపోతే బీపీ పేషెంట్స్ లో ప్రోటీన్ అనేది యూరిన్ లో లాస్ అవుతా ఉంటుంది. సో బీపీ ఉన్న పేషెంట్స్ లో కానీ, అండ్ కొంత హార్ట్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళలో, లేకపోతే లివర్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళలో, లేదా డీవీటీ అని ఒక ప్రాబ్లం ఉంటుందండి. అదేంటంటే మనకి బ్లడ్ వెసల్స్ లో, మన కాళ్ళకి సంబంధించిన రక్తనాళాల్లో బ్లడ్ అనేది క్లాట్ అవుతుంది. అప్పుడు కూడాను మనకి కాలువాపులు వచ్చే అవకాశం ఉంటుంది. సో మనకి నార్మల్ గా ఉన్న కాలువాపులు ఏంటి అంటే, వాకింగ్ చేసినప్పుడు, కాళ్ళు ఎత్తుపెట్టి పడుకున్నప్పుడు యూజువల్గా తగ్గిపోతాయి. అలా తగ్గట్లేదు, మనం ఓవర్గా వెయిట్ గెయిన్ అవుతున్నాము అన్నప్పుడు మనం బీపీ ఏమైనా పెరుగుతుందా, బ్లడ్ ఏమైనా తక్కువగా ఉందా, లేదా మన బాడీలో ప్రోటీన్స్ అనేవి తక్కువగా ఉన్నాయా, అండ్ డీవీటీ లాంటి సమస్య ఏమైనా ఉందా. డీవీటీ ఉన్నప్పుడు మనకి యూజువల్గా వన్ సైడ్ వాపు రావడము, అండ్ ఆ కాలు పెయిన్ రావడము, రెడ్నెస్గా ఉండడము, పట్టుకుంటే నొప్పి రావడం, ఇలాంటి సింటమ్స్ అనేవి ఉంటాయి. ఇలాంటి సింటమ్స్ ఉన్నాయా అన్నది మనం చూసుకొని దాని ప్రకారంగా మనం ట్రీట్మెంట్ అది తీసుకొని కాలువాపులు అనేవి తగ్గించుకోవాలి. థ్యాంక్ యూ.